హలో అండి, ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ కుల్ఫీ చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కదా, అదే కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు ఈ రెండిట్లో పాలు పోసేసి కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం డైరెక్ట్ స్టవ్ పైన పాలల్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇట్లా ముందే చల్లటి పాలల్లో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 100 గ్రామ్స్ కండ చక్కెర తీసుకోవాలి, ఒక ఇలాచి, ఒక 15 బాదం వేస్తున్నా అండి. నేను 15 కరెక్ట్గా సరిపోతాయి. ఒక 1 టీ స్పూను డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేస్తున్నాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్, ఈ 3 కలిపి 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవి మీకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్. చూడండి, వీటన్నిటిని ఇట్లా మిక్సీ చేసుకోవాలి. కొంచెం లైట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ బరకగా ఉండేటట్టే చేసుకోవాలి, మనకి చక్కెర ఎట్లాగూ కరిగిపోతుంది కాబట్టి. చూడండి, మీకు కండ చక్కెర లేకపోతే నార్మల్ షుగర్ అయినా యూజ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను 1/2 లీటర్ మిల్క్తో కుల్ఫీస్ చేస్తున్నా అండి. చూడండి, ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒక పొంగు రావాలి పాలు. మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్, కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా పాలల్లో, అది ఇందులో వేసేసి కలుపుకోవాలి. చూడండి, ఇట్లా ఒక చేతితో కలుపుకుంటూ ఒక చేతితో అది కస్టర్డ్ లిక్విడ్ వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టేసి చేసుకోవాలి కంప్లీట్ అయ్యేంత వరకు. ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి, అంతే, తొందరనే అయిపోతుంది. చూడండి, ఇట్లా సిమ్లోనే పెట్టి మెల్లగా కలుపుతూ ఉండాలి. కొంతసేపు అది కస్టర్డ్ పౌడరు, కార్న్ఫ్లోర్ అంతా మరిగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, కండ చక్కెర, డ్రై ఫ్రూట్స్, అది మొత్తం ఇందులో వేసేసి కలుపుకోవాలి. చూడండి, ఇదంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కొలతలతో. మనం బయట తిన్నట్టే ఉంటుంది. పిల్లలకి సమ్మర్లో హ్యాపీగా చేసి పెట్టవచ్చు. వీక్లీ వన్స్ చేసిందంటే సరిపోతుంది. ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే 1 వీక్ వస్తాయి మనకి. చూడండి, ఇట్లా సిమ్లోనే పెట్టేసి మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీరు మధ్యలో కలపకపోతే కనుక అది ఉండగట్టేస్తుంది, అడగంటేస్తుంది అన్నమాట. గిన్నెకి అంటుకుపోతూ ఉంటుంది కింద, అందుకని మనం సిమ్లోనే పెట్టి ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా థిక్ కావాలి, ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇదంతా. చూడండి, ఇట్లా దగ్గరకు వచ్చింది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా సైడ్కి గిన్నెకి ఉన్నది కూడా నీట్గా స్పూన్తో క్లీన్ చేసుకుంటూ చేసేసుకోవచ్చు. చూడండి, ఇదంతా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం, మీకు మౌల్స్ ఉంటే మౌల్స్లలో వేసుకోండి, కుల్ఫీ మౌల్స్. నేనైతే అన్ని గ్లాసులలో వేస్తున్నాను. చూడండి, ఇట్లా చల్లారిపోయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట ఈ లిక్విడ్. సో ఇప్పుడు దీన్ని మనం నేను ఒక 6 కప్స్ వస్తుందండి 1/2 లీటర్కి, అందుకే నేను 6 గ్లాసెస్ తీసుకున్నాను. మొత్తం అన్నిట్లలో ఫిల్ చేసుకోవాలి. ఇట్లా మనం అన్ని గ్లాసులు ఫిల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నా పెట్టుకోవచ్చండి. ఇట్లా పెట్టిన తర్వాత మనం ఒక 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మనం ఆఫ్టర్ 3 అవర్స్ చూడండి, బయటికి తీస్తే ఎంత పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. వీటిని మనం ఒక బౌల్లో వాటర్ వేసి కూడా ఒక గ్లాస్ అందులో పెట్టినా వచ్చేస్తుంది వెంటనే, లేదంటే ఒక 5 మినిట్స్ బయట పెట్టేసేయండి డీప్లోంచి తీసి, అట్లయినా మనకు వచ్చేస్తుంది ఈజీగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను 3.5 అవర్స్ తర్వాత తీసినాను. సో నాకు ఇట్లా వచ్చిందనమాట. నేను అన్ని ముందే బౌల్లో వాటర్ వేసి అన్ని గ్లాసులో పెట్టినాను, అందుకే నాకు తొందరగా వచ్చేస్తుంది. చూడండి, బయటికన్నా కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసిందే. ఓకేనా అండి, థ్యాంక్ యూ, బాయ్.